హే గైస్, అందరికి నమస్కారం. ముఖ్యంగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిని. అయితే ఎన్టీఆర్ అన్నని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే టీడీపీ ఎమ్మెల్యే తిట్టడం విషయంలో, చాలా ఘోరంగా తిట్టడం విషయంలో ఆడియో వైరల్ అవుతుంది. అది నిజం కాదని మళ్ళీ క్షమాపణ కూడా చెప్పాడు తను, ఎమ్మెల్యే గారు. ఆ విషయంలో నేను మాట్లాడదలుచుకున్నాను. నేను ఒకటే చెప్తున్నా, దగ్గుపాటి వరప్రసాద వెంకటేశ ఎవడో డాష్గా ఇది ఒకటి చెప్తున్నా బిడ్డ. పవన్ కళ్యాణ్ తర్వాత ఇండస్ట్రీలో ఒక ప్రజల పట్ల, ఒక అభిమానుల పట్ల కొద్దిగా సహాయం చేసే గుణము, వాళ్ళ అభిమానుల గురించి ఆలోచించే గుణం ఎవరికి ఉందయ్యా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న తర్వాత మన ఎన్టీఆర్ అన్న ఉంటుంది. దాదాపు ఆయన చాతలు కానీ మాటలు కానీ ఎవరి వలన కూడా ఆయన ఎదగలే. స్వయం కృషి. నాకు తెలిసి కొంతమంది హీరోలు వాళ్ళ తండ్రులతో వాళ్ళతో వెళ్ళొచ్చు, కానీ ఎన్టీఆర్ అన్నకు అది కూడా సపోర్ట్ లేదు. తన స్వయంగా యాక్టింగ్ చేసి కూడా చాలామంది తొక్కాలని చూసిన ఎన్టీఆర్ అన్న ఎదుర్కొంటూ పైకి వచ్చాడు. ఎవరిని ఎన్టీఆర్ అన్ని ఎంతతో ఒకప్పుడు టీడీపీ పార్టీని కాపాడింది కూడా ఎన్టీఆర్ గారే. ఆ విషయం మర్చిపోయి కూడా ఎన్టీఆర్ అన్నని చాలామంది అవమానిస్తున్నారు, కానీ ఆ విషయంలో నేను సహించలేకపోతున్నాను. అందువల్లే ఈ వీడియో. నిజంగా చెప్తున్నా బిడ్డ, ఎన్టీఆర్ అన్న విషయంలో ఎవడైనా సరే, వెంకటేశ్వర వరప్రసాద్ ఎవడైనా నిజంగా గుద్దవల కొట్టడం బరాబర్ అవుతుంది. ఎవడైనా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అభిమాని తరఫున నేను చెప్తున్నాను. నిజంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎన్టీఆర్ అన్నకు. అంటే తిట్టడం ఏంద్రా భయ్? అరే గాడిది కొడుకులారా, నేను ఒకటి చెప్తున్నాను. గాడిది కొడుక ఎన్టీఆర్ అన్న యాంటీ ఫ్యాన్స్ ఎవడైనా ఉండాలి. టీడీపీ పార్టీని తిడతలేదు, యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వరప్రసాద్, దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ ఉన్నాడు కదా, అరే చిల్లరగా నీ బతికెంతారు తెలుసు. అరే నువ్వు ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే ఉండడానికి కారణం కూడా ఒకప్పుడు టీడీపీ పార్టీ నశించిపోయేది ఏడనో కొట్టుకోపోయే టైంలో ఎన్టీఆర్ అన్న ప్రచారం చేసి కాపాడాడు. ఇప్పుడు మీ టీడీపీ పార్టీ కూడా ఇప్పుడు పాతాళానికి పోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కాపాడుతుంది. మీరు ఎన్టీఆర్ అన్నని తింటారు. నిజంగా ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీరిగా స్పందించాల్సిందిగా నేను కోరుతున్నాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అరే నిజంగా భయ్, నేను నిజంగా చెప్తున్నా, నేను ఎన్టీఆర్ అన్నకు సపోర్ట్ ఇస్తున్నా. నిజంగా ఇట్లాంటి చిల్లర మాటలు, చిల్లర వేషాలు వేస్తే ఎన్టీఆర్ అన్నది పీకేది ఏం లేదు, మీరు ఈకేది ఏం లేదు. ఎన్టీఆర్ అన్న మీ అంటాం మేము ఉంటాం. ఏ నా కొడుకు మీకు తిట్టినా కూడా మేము మీ అంటాం మేము ఉన్నాం. మర్చిపోకండి. జై పీఎస్పీకి, జై ఎన్టీఆర్ అన్నాం.